జై గురుదేవ దత్తమ్మ అందరికీ శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మీరంతా సుఖ సంతోషాలతో దత్త అనుగ్రహానికి పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన దత్త బిడ్డలు యూట్యూబ్ ఛానల్. సరే అమ్మా, చాలామంది క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నాను. గురుచరిత్ర ఒక తల్లి 108 సార్లు పారాయణం చేయాలి అనుకుందంట. అంతలోకి ఆవిడకి శ్రీపాద వల్లభ చరితామృతం చదవాలి అనిపించిందట. సరే, ఆ గ్రంథం చదువుదామని మొదలుపెట్టగానే ఈ తల్లికి విపరీతమైన తలనొప్పి వచ్చిందంట. కాబట్టి దత్తుడు నన్ను ఏమన్నా పరీక్షిస్తున్నాడా అమ్మ, మరి చదవచ్చా చదవకూడదా అని అడిగింది. దాన్ని నేను ఆవిడకి చెప్పాను, మీ అందరికి కూడా తెలుస్తుందని చేస్తున్నాను ఈ వీడియో. స్వామి ఇది చదవాలి అది చదవాలి అని మనకేం నిబంధన పెట్టలేదు. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన గురుచరిత్రను శ్రీపాదవల్లభ చరిత్రను మనం చదువుతున్నాం. అది చదువుకుంటే మనకు ఆయన ఏమన్నా భగవంతుడు సాడిస్ట్ కాదు, చదువుకుంటే మనల్ని హింస పెట్టి తలనొప్పి తెప్పించేదానికి. కాబట్టి నువ్వు ఏదనుకున్నావో అది చెయ్యి, తప్పేమీ లేదు కదా. కాబట్టి అది చదివితేనే తలనొప్పి వచ్చింది కాబట్టి నా మొక్కు అనుకున్నాను కదా అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. మనకు స్వామి ఎప్పుడూ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉంటారు. కాబట్టి నువ్వు అనుకున్న గురుచరిత్ర చదవాలి 108 సార్లు అని చదువు నాన్న, తప్పేం కాదు. తర్వాత ఇది అయినాక శ్రీపాదవల్లభ చరితామృతం చదువు. కానీ మనకేమనిపిస్తుందంటే ఆతృత, ఈ గ్రంథం చదివేయాలి, అది చదివేయాలి, ఇది చదివేయాలి, అది చదివేయాలని మనం అంత కలగూరు గంపలాగా చేసేస్తాం. నువ్వు ఏదైనా ఒక్కదాని మీద మనసు లగ్నం చేయి, అంత అద్భుతంగా జరుగుతుంది. మనకేమంటే ఆశ, అది చదివేయాలి ఇది చదివేయాలి, తాపత్రయం కదా. కాబట్టి ఆ తాపత్రయాలతో మనం తప్పించిపోకూడదు. నువ్వు ఏదనుకున్నావో దాన్ని పూర్తి చేయి, మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతే తప్ప అది చదవడం మూలాన నాకు తలనొప్పి వచ్చింది అనుకోవద్దు. నువ్వు చదివినా చదవకపోయినా మన కర్మ కొద్దికి మనకు రోగాలు వస్తాయని అనుకుంటున్నాం కదా. కాబట్టి మనం ఏమీ అలాంటివి అనుకోవద్దండి. స్వామి ఏమీ మనకు అలాంటి పనిష్మెంట్లు ఇవ్వడు నాన్న. కాబట్టి మీరందరూ తప్పకుండా గురుచరిత్రను పారాయణం చేయండి, సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేయండి, శ్రీపాదవల్లభ చరిత అమృతాన్ని కూడా మీరు చదవండి. అంత అద్భుతాలు జరుగుతాయి మీకు. కాబట్టి ఇక్కడ సందేహం పెట్టుకోకూడదు. ఏదైనా సరే మనం సందేహం ఉంటే ఏమి చేయలేం. కాబట్టి సందేహం లేకుండా మనసారా చదవండి, స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వండి. జై గురుదేవ దత్తమ్మ.